హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 2nd చాప్టర్ 10th శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నిభావారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భారతవంశీయుడా, ఇరుసేనల మధ్య శ్రీకృష్ణుడు నవ్వుతూ అప్పుడు దుఃఖింతుడైన అర్జునుడితో ఈ విధంగా పలికాడు. దీని పూర్తి భాష ఇప్పుడు తెలుసుకుందాం. ఋషికేశుడు, గూఢాకేశుడు అనే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య సంభాషణ జరగబోతుంది. స్నేహితులుగా వారిద్దరూ ఒకే స్థాయిలో ఉన్నవారైనా వారిలో ఒకడు ఇంకొకనికి స్వచ్ఛందంగా శిష్యుడయ్యాడు. స్నేహితుడు శిష్యునిగా కావటానికి ఎంచుకున్న కారణంగా శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. సర్వులకు ప్రభువుగా ఎల్లరి యజమానానికి అతడు సర్వదా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. అయినా భక్తుడు ఏ పాత్రలో తనను కోరుకుంటున్నాడో దానిని అనుసరించి అతడు భక్తునిగా, మిత్రునిగా, పుత్రునిగా లేదా ప్రియునిగా అవడానికి అంగీకరిస్తాడు. కానీ తనను గురువుగా అంగీకరించగానే అతడు వెంటనే గురువులాగా గంభీరంగా శిష్యునితో కోరిన రీతిగా మాట్లాడాడు. అందరికీ లాభం కలిగే రీతిగా ఆ గురువు శిష్యు సంవాదన 2 సేనల సమక్షంలో బాహాటంగా జరిగినట్లు కనిపిస్తుంది. అంటే భగవద్గీత వాక్కులు ఒకానొక వ్యక్తికి, సంఘానికి లేదా జాతికి చెందినవిగా గాక అందరి కొరకే ఉన్నాయి. శత్రు మిత్రు ఇరువురులు కూడా వాటిని వినడానికి సమానంగా అర్హులు. హరే కృష్ణ.